దీనికి ఎంతమంది జనం ఉన్న చాలా ఎక్కువ దేశంలో హైయెస్ట్. రెండోది ఈరోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటోరియల్ కూడా వచ్చింది. వాతావరణ పరిస్థితులు కాస్తలోనే కాలువలు, వంతెనలు, కొండలు, అడవులు, రకరకాలైన క్లిష్టమైన వాతావరణ పరిస్థితి. రాజకీయంగా కూడా క్లిష్టమైన పరిస్థితే. కమ్యూనిస్టులుగా అది ముందు నుంచి కంచుకోట. యూడీఎఫ్, ఎల్డీఎఫ్, ఈ మధ్య బీజేపీ కూడా రంగప్రవేశం చేసింది. ఇదంతా ఇలాంటప్పుడు ఈ ఘటన జరిగింది. 2018లో తీవ్రమైన వరదలు వచ్చి చాలా నష్టం. ఈ ఘటనలో 230 మంది ఇప్పటికి చనిపోయారు. అందరూ బాధపడతారు ఇటువంటిప్పుడు. ఈ వివాదాలు తర్వాత చేసుకుంటారు. కానీ దేశానికి హోంమంత్రి, హోం అంటే ఏంటి, దేశమంతటికి ఇల్లు అనుకున్న ఆలోచన ఆయన. మేము చెప్పినా కానీ వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు. మేము నోటీస్ ఇచ్చాము అంటే వర్మ, మనకు మీడియాలో వాళ్ళకు ఒక విషయం తెలుసు. మనకు ప్రతిరోజు 6 గంటలకు వాతావరణ హెచ్చరిక వస్తుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది, వర్షాలు పడతాయి, బయటికి మేము చెప్పామని ప్రతిరోజు చెప్తుంటారండి. ఈ చెప్పడం కాదు కదా, ఈరోజు ఇలా భయంకరంగా జరగబోతుంది. ఇప్పుడు దాని మీద ఆయన చెప్పిన తర్వాత కేరళ ప్రభుత్వ నిర్లక్ష్యం, మేము చెప్పాము అన్న పద్ధతిలో మాట్లాడితే పినరాయి విజయన్ ముఖ్యమంత్రి ఆయన మేము ఈ విచార సమయంలో వివాదం పెట్టుకోదలుచుకోలేదు మొదటిది. రెండోది ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడి ఉత్పాతం జరిగే వరకు మాకు ఎలాంటి తీవ్రమైన హెచ్చరిక రాలేదు. మాకు ఆరెంజ్ వార్నింగ్ వచ్చింది కానీ రెడ్ వార్నింగ్ మాకు రాలేదు. పైగా ఆరెంజ్ వార్నింగ్లో ఉండేదానికి మించి వర్షపాతం 100 రెట్లు ఎక్కువ కురిచింది. అంటే ఒక హోంమంత్రి బాధ్యతగా మాట్లాడేటప్పుడు మేము నోటీస్ ఇచ్చామంటే రోజు ఇస్తుంటారండి. రోజు పోలీసులు రాత్రి సెంట్రీలు గస్తీ తిరుగుతుంటారు, ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. బట్ ఇంటెన్సిటీ, సీరియస్నెస్, ఇదిగో జరగబోతుంది అంటే అది జరగలేదు, మాకు రాలేదని వాళ్ళు చెప్తున్నారు. దాని మీద తర్వాత చేసుకోవచ్చు. ముందు కేరళకు చేయాల్సిన సహాయం చేయడం, దేశమంతటిని కూడా దానికి సిద్ధం చేయడం, సహాయం చేయడానికి ఎవరైనా సహాయపడాలి. ఎందుకంటే ఊళ్ళే కొన్ని కొట్టుకుపోయాయి. చిన్న రాష్ట్రం, మామూలుగా పేద రాష్ట్రం కేరళ. అది సామాజిక సూచికల్లో ముందుంటుంది కానీ అది చదువు, ఆరోగ్యం ఇట్లాంటి వాటిలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. అందుకని మీరు వివాదం తర్వాత తేల్చుకోవచ్చు. షా గారు, మీరు వార్నింగ్ పంపించారా లేదా అన్న దానికంటే ముందు హెల్ప్ కేరళ, ఎయిడ్ కేరళ. ఇంకోటి కూడా, మేము 6 నేషనల్ డిజాస్టర్ టీమ్స్ 6 దళాలను మేము పంపించామని చెప్పాడు. మేము అడిగితేనే పంపించారు స్వామి మా అని కూడా ఆయన చెప్తున్నాడు. సో సాక్ష్యాలు లేదా ఆధారాలన్నీ కేరళ ప్రభుత్వం చేసిన దానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్రం మరి ఇప్పుడు బాధ్యత కోసం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు కానీ చాలా ఇంతకంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. కేరళలో వదిలేయండి, కేదార్నాథ్లో ఇట్లాంటి చోట ఎన్ని ఘోరాలు జరిగాయండి. ఉదాహరణకు ఏది మనము కనుక్కున్నాం, మనకంతా భక్తి ఇవన్నీ చెప్తూనే ఉంటాము. కాబట్టి మరింత అప్రమత్తంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరాన్ని కేరళ విషాదం మనకు చెప్తూ ఉంది. ఇక్కడ విషాదంలో వివాదం వద్దు, మంచిది కాదు. సార్ పొంగులేటి సంస్థకు నోటీసులు, టెండర్ దక్కించుకుని ఏడాది పైగా పనులు ఆలస్యం చేశారని చెప్పి పనులు ప్రారంభించాలని హెచ్చరిక, ఇది ఎలా చూడాల్సిన అవసరం ఉంది?